వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. లండన్ నుంచి అమెరికాకు వెళ్లకుండా లండన్ నుంచి అర్ధాంతరంగా పర్యటన ముగించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాడు. సహజంగా ఎవరు వెళ్ళినా ఎయిర్పోర్ట్ దగ్గర సెండ్ ఆఫ్, గ్రాండ్ వెల్కమ్స్ ఉంటాయి. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన గతంలో దావోస్కి వెళ్ళినా, లేదంటే అంతకుముందు అమెరికాకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది. సహజంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్కి సంబంధించినటువంటి నాయకులు వెళ్తారు, ఇన్ఛార్జ్ మంత్రులు వెళ్తారు, స్థానికంగా ఎమ్మెల్యేలు వెళ్తారు. అట్లాగే ఆయన అపూర్వమైనటువంటి స్వాగతం, ఘన స్వాగతం లభిస్తుంది. కొంతమంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. మరి ఈసారి అదంతా ఏం కనిపించట్లా. సో ఇక్కడ ఓవరాల్గా డిస్కషన్ ఏం జరుగుతోంది అంటే, దీన్ని ఎట్లా పోర్ట్రే చేస్తోంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి టీం అంటే, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అంత భారీ స్థాయిలో పర్యటన చేసి విద్యార్థుల కోసం, తెలంగాణ యువత కోసం పెద్ద పెద్ద యూనివర్సిటీలతో టైఅప్ చేసుకునేందుకు, ఎంఓయూ చేసుకునేందుకు అమెరికా, యూకే వెళ్తే ఇవాళ పెట్టుబడులు ఎక్కడ వరదలాగా తరలి వస్తాయో తెలంగాణకు అని చెప్పేసి అని బీజేపీ అడ్డుకుంటోంది అని బీజేపీ మీద బురద జల్లుతోంది కాంగ్రెస్ పార్టీ. సో అసలు వాస్తవం ఏం జరిగింది, అమెరికా వెళ్లకుండా ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఖచ్చితంగా ఇన్ డెప్త్గా పిన్ టు పిన్ ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇవాళ దీన్ని పొలిటికల్ వార్ లాగా చిత్రీకరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కాసేపట్లో రేవంత్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. మాట్లాడి ఆయన అమెరికాకు సంబంధించినటువంటి పర్యటన వ్యవహారము, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయము, కుట్రలో భాగోతం, ఇవన్నీ ఆయన మీడియా ముందు చెప్తాడు. కాబట్టి ఆయన ఏం చెప్తాడు అనే దానికంటే కూడా అసలు కేంద్రం ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది, ఏ సందర్భంగా అడ్డుకోవాల్సి వచ్చిందని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక నిజంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన ఇంత భారీ స్థాయిలో పొలిటికల్ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది, అంతర్జాతీయంగా జరుగుతోంది. మరి ఇటువంటి సందర్భాల్లో నిజంగా ఇవాళ రాష్ట్రం పరువు పోయినట్టుగా అయింది. ముఖ్యమంత్రి గారిని అమెరికాకు రావద్దు అంటే పరువు పోయినట్టుగానే. మరి ఆ స్థాయిలో పరువు పోయేటట్టుగా నవ్వులు పాలు చేసినటువంటి వ్యవహారం ఎవరు, దీనికి కారకులు ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు నమ్ముకున్నటువంటి సొంత టీమే. ఆ టీంను లీడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సొంతంగా ఆయన సీఎం అయిన తర్వాత మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్గా ఉన్నటువంటి కర్రి శ్రీరామ్ పేరు తెర మీదకి వస్తుంది. ఇంకా షాకింగ్ విషయాలు కూడా నేను మీకు చూపిస్తా. సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంషాబాద్లో ల్యాండ్ అయినటువంటి వీడియో. ఒక ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ తప్ప మిగతా వాళ్ళు ఎవరన్నా, ఒక్క పెద్ద నాయకుడు కానీ, ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కానీ ఎవరన్నా అక్కడ కనిపించారా? పోనీ క్యాడర్ అన్నా భారీ స్థాయిలో ఏమన్నా ఎగబడినటువంటి సందర్భాలు ఉన్నాయా? మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది? మరి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అనేది ఒక బిగ్ డిస్కషన్ పొలిటికల్గా. ఎందుకంటే ఇక్కడ రావాల్సినటువంటి వాళ్ళ సంఖ్య రాలేదు, అంత అపూర్వమైనటువంటి ఘన స్వాగతం ఏమీ దక్కలేదు ఆయనకి. అంత నార్మల్ మనుషులు. మరి అక్కడ సంపత్ గారు తప్ప ఎవరు లేరు. కనీసం గతంలో దావాస్కి వెళ్ళొస్తే దానం నాగేందర్ వెళ్ళాడు, రాజేందర్ నగర్ సంబంధించినటువంటి ఆ సొంత నియోజకవర్గం ఎమ్మెల్యే వెళ్ళాడు, ఆయన వెళ్ళలేదు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు, హైదరాబాద్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి, ఆయన వెళ్ళలేదు. మరి ఏం జరిగింది, ఎందుకు వెళ్ళలేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో కన్ఫ్యూజన్లో ఉంది. నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే కొంత ప్రొజెక్ట్ అయితే రేవంత్ రెడ్డి గారి వర్గం అనేమన్నా ఒక ముద్ర పడుతుందా, భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి మీద అధిష్టానం వ్యూ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి అందుకనే ఒకసారి ఆలోచన చేసి ఆచితూచి అడుగులు వేద్దాం అన్న ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకనే చూడండి, చాలా పూర్ రెస్పాన్స్, ఇది పూర్ వెల్కమ్. నాకు తెలిసి గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి వెల్కమ్లు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి జరుగుండదు. మళ్ళీ లండన్ నుంచి వచ్చినప్పుడు కూడా అక్కడ కేవలం ముగ్గురు నలుగురు టీము, శ్రీధర్ బాబు గారు ఒక్కరు ఆయనతో పాటు అసైన్ అయి ఉన్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రియాంక్ ఖర్గే గారు కూడా ఒక ట్వీట్ చేశారు దీనికి సంబంధించి. ఇదిగోండి ఆయన చేసినటువంటి ట్వీట్: రిక్వెస్ట్ ఫర్ క్లారిఫికేషన్ అండ్ డినైల్ ఆఫ్ ఏ పొలిటికల్ క్లియరెన్స్ ఫర్ అఫీషియల్ విజిట్ టు ద యునైటెడ్ స్టేట్స్ అని 19వ తారీఖు డేట్ వేసినటువంటి డేట్తో ఆ రోజు ఆయన ఎవరు ప్రియాంక్ ఖర్గే, కర్ణాటకకు సంబంధించినటువంటి మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు క్లియర్గా రాసుకుంటూ వచ్చారు. ఆయనకు కూడా గతంలో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి అంట, మరి నాకు కూడా ఇటువంటి జరిగినాయి, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా జరిగింది కాబట్టి ఎందుకు ఆపాల్సి వచ్చింది అని జైశంకర్ గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రికి, ఆయన కేంద్ర మంత్రికి లెటర్ రాశారు.
సరే ఇవాళ దీన్ని ఒక భారీ స్థాయిలో పొలిటికల్ ఎజెండాగా తెర మీద తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంది. మరొక వైపు ఇవాళ దీన్ని భారీ స్థాయిలో ఒక రకమైనటువంటి గేమ్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఖర్గే గారు ఇంత భారీ స్థాయిలో లెటర్ రాసి పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో భారీ చర్చకు దారితీసినటువంటి ఈ యొక్క అమెరికా పర్యటన రద్దు చేసినటువంటి వ్యవహారం ఇది రేవంత్ రెడ్డి గారికో ప్రియాంక్ ఖర్గే గారికో ఫస్ట్ కాదు లాస్ట్ కాదు. గతంలో మమతా బెనర్జీకి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కొంతమంది నాయకులు అనుమానాస్పదంగా ఉన్నటువంటి పర్యటనలను పొలిటికల్ క్లియరెన్స్ నేపథ్యంలో ఖచ్చితంగా అడ్డుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద కూడా అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి మరి అక్కడ ఏం జరుగుతోంది అనేది మినిట్ టు మినిట్ మానిటరింగ్ ఉంటుంది. అట్లాగే అక్కడ ఇంటెలిజెన్స్ నుంచి కూడా కొన్ని రిపోర్ట్స్ కేంద్రానికి అందినటువంటి నేపథ్యంలో కొన్ని అనుమానాస్పదమైనటువంటి మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ కేంద్రం అడ్డుకున్నట్టుగా బీజేపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఒక రాజకీయంగా ఒక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. నిజంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఎదుగుదలను అడ్డుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీని అడ్డుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీని తొక్కే కుట్ర జరుగుతోంది, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, ఎవరు కర్రీ శ్రీరామ్ గురించి మనం మాట్లాడాం ఇందాక. ఆయనకు సంబంధించి ఇవాళ ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈయన ఉండాల్సిందే. రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కర్రీ శ్రీరామ్ గారు ఉండాల్సిందే. మరి కర్రీ శ్రీరామ్ ఎవరు, ఎందుకు సీఎంఓలో అంత స్థాయిలో ఆయనకి దక్కినటువంటి ప్రియారిటీ ఏంటి అనేది కూడా ఒక బిగ్ డిస్కషన్. ఎందుకు అంటే ఈయన లండన్ ట్రిప్ అంతా కూడా ఈయన కర్రీ శ్రీరామ్ గారు ఆయన పక్కనే ఉన్నారు. అట్లాగే భారీ స్థాయిలో ఇవాళ సోషల్ మీడియాని ఆయన లీడ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సోషల్ మీడియాని ఆయన గుప్పెట్లోనే నడుస్తోంది మొత్తం సోషల్ మీడియా అంతా. మరి మమ్దానికి సంబంధించి ఎవరైతే న్యూయార్క్ మేయర్ ఉన్నారో ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి కీలక వ్యక్తి కూడా కర్రీ శ్రీరామ్ అనే చర్చ కూడా జరుగుతోంది. సో ఇదంతా కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఎవరైతే కర్రీ శ్రీరామ్ గారిని నమ్ముకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్ళారో మొత్తం పరువు గంగలో కలిసిపోయింది. నవ్వుల పాలైంది ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు ఆ ట్రిప్ ఆగిన తర్వాత అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. అయితే వాస్తవానికి ఇంకొక నెల రోజుల్లోనే ఈయన పదవీకాలం కూడా పూర్తి అయిపోయే పరిస్థితి కూడా ఉందట. దానికి సంబంధించి కూడా ఒక బిగ్ డిస్కషన్ జరుగుతోంది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పొడిగిస్తారా లేదు, ఎందుకంటే 26తో ఆయన 2 ఏళ్లకు సంబంధించినటువంటి మీడియా అండ్ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి డైరెక్టర్గా ఆయన ఉన్నారు, అడ్వైజర్గా ఉన్నారు ప్రభుత్వానికి. ఈయన ఎవరైతే కర్రీ శ్రీరామ్ గారు ఉన్నారో ఆయన గతంలో డెక్కన్ క్రానికల్లో రెసిడెంట్ ఎడిటర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది, ఎప్పుడో చేసినటువంటి అనుభవం, కొంత పొలిటికల్ లీడర్లతో లైజనింగ్ చేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈయన ఇంకొక 2 నెలల్లోనే ఈయన పదవీ కాలం పూర్తి అయిపోతుందట. కాబట్టి మళ్ళీ ఆయన్ని పొడిగించే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ఒక బిగ్ డిస్కషన్. ఎందుకంటే అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డిగా ఈయన నమ్ముకొని కొన్ని పరువు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో మూసీకి సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో కూడా డైరెక్ట్గా మూసీకో లేదంటే దావోస్ సంబంధించిన తర్వాతనో ఒకసారి ప్రెస్ మీట్లో లైవ్లో కూర్చొని మాట్లాడుతుంటే రాంగ్ డేటా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి ఆయన లైవ్లో చదివిన తర్వాత మళ్ళీ నేలకు గరుచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంత భారీ స్థాయిలో వివాదం నేపథ్యంలో మరి కర్రీ శ్రీరామ్ గారిని మళ్ళీ పొడిగించే అవకాశం ఎంతవరకు ఉంటుందనే ఉత్కంఠ కూడా సచివాలయంలో పెద్ద ఎత్తున బిగ్ డిస్కషన్గా జరుగుతుందంట. సో ఇంత జరుగుతూ అంటే ఇదంతా రాజకీయ వివాదంగా రాజకీయ వార్గా ముదురుతున్నటువంటి సందర్భంగా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి ఎందుకు అంత పూర్ రెస్పాన్స్ వస్తుంది, ఎందుకు రావట్లేదు అనేది మరొక డిస్కషన్. ఇంకా గొప్ప విషయం మీకు చూపిస్తుంది చూడండి. ఇది ఆక్స్ఫర్డ్ లండన్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి అక్కడ లండన్లో ఆయనకు సంబంధించినటువంటి ఒక ఇల్లు అనుకుంటున్నా, లండన్లో ఆయన ఉన్నటువంటి ఇల్లు, ఆ ఇంటికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. వెళ్తే మరి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఏ సభ జరిగినా ఎక్కడ ఏది చెప్పినా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గతంలో కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెరిపేస్తా అని అంటూ ఉంటారు కదా. మరి ఇక్కడ కేసీఆర్ గారిని సంబంధించి ఆయన హైదరాబాద్లో భారీ స్థాయిలో పెట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం సంబంధించినటువంటి ఫోటో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అక్కడ తారసపడ్డది. నిజంగా ఒక రకంగా షాక్లోకి వెళ్ళిపోయింది రేవంత్ రెడ్డి. అరే నేను కేసీఆర్ గారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు చెరిపేస్తా అని పదే చెప్తా కదా, మరి ఇక్కడికి వస్తే కూడా కేసీఆర్ గారు ఆనవాళ్ళే కనిపిస్తున్నాయి లండన్లో కూడా అని ఆయన ఒక రకంగా షాక్ తిన్నాడట, కంగు తిన్నాడు ఒక రకంగా. సరే మీరు అనుకోవచ్చు, అరే అక్కడ అంబేద్కర్ గారి ఫోటో ఉంటే అది కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఎట్లయితాయి, ఆ ఫోటో హైదరాబాద్ ఫోటో అంబేద్కర్కి సంబంధించి అని మీరు ఎట్లా చెప్తారు అని నన్ను అడగొచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా అంబేద్కర్ గారి విగ్రహాలు చాలా భారీ స్థాయిలో ఉన్నాయి కదా, కాంస్య విగ్రహాలు, మరి అది ఇది ఒకటే నువ్వు ఎట్లా చెప్తావు నన్ను అడగొచ్చు. ఎస్, గతంలో ఆ ఓపెనింగ్ సందర్భంగా ఆనాడు హైదరాబాద్కు వచ్చినటువంటి ఆ ప్రముఖులకి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి కేటీఆర్ గారు
బహుమతిగా ఇచ్చింది వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి, అక్కడ సంబంధించినటువంటి అక్కడ ఆ హోమ్ నడుపుతున్నటువంటి వాళ్ళకి ఆ రోజు ఇచ్చినటువంటి ఫోటో. ఆ రోజు ఇచ్చినటువంటి ఫోటో ఈరోజు వాళ్ళు అక్కడ పెట్టారు. రేవంత్ రెడ్డి గారు అక్కడే ఆయన బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి కూడా ఆయనని చదివి చూసి తెలుసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద చూస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఏం జరుగుతోంది, అమెరికా టూర్ ఎందుకు రద్దయింది, నిజంగా అనుమానాస్పదమైనటువంటి మీటింగ్లతో రద్దయిందా, లేదు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఇవాళ నిజంగానే భారీ స్థాయిలో రేవంత్ రెడ్డి గారి మీద లేదంటే కనుక తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్న కుట్ర జరుగుతోందా, ఈయనను అడ్డుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా, మరి ఎందుకు ఇవాళ కర్రీ శ్రీరామ్ గారికి సంబంధించి ఆయన సూచనలు సలహాలతోటి ఇవాళ భారీ స్థాయిలో అంత పెద్ద ట్రిప్కు వెళ్తే ఎందుకు ఫెయిల్యూర్గా మారినటువంటి పరిస్థితి, ఎందుకు ఇంత భారీ స్థాయిలో ఫ్లాప్ షో అయింది, ఇదంతా ఒక చర్చ అయితే మరి రేవంత్ రెడ్డి గారిని కనీసం కలవటానికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయనకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి కనీసం రిసీవ్ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎందుకు వెళ్ళలేకపోయినరు, ఏ రీజన్ తోటి అంటే అధిష్టానంకి ఒక క్లారిటీ వచ్చేదాకా ఏమన్నా వెయిట్ చేద్దామన్న ఒక భావనలో ఉన్నారా? ఎందుకంటే కొండా వర్గం కూడా నువ్వంటే డి అంటే డి అనేటట్టుగా రేవంత్ రెడ్డి గారితో తాడోపేడ తేల్చుకునేది సిద్ధమవుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఖర్గే గారితో భేటీ అయ్యారు. తాజాగా అనేక సందర్భాలు అనేక ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఎట్లా అయిపోయిందంటే ఆయన నిస్సహాయంగా ఉండిపోయినటువంటి పరిస్థితిగా మారిపోయిందా, లేదంటే ఈయన చెప్తే అధిష్టానం వినే పరిస్థితులు లేదా, ఇవన్నీ కూడా చాలా పొలిటికల్ కన్సర్న్స్, పొలిటికల్ ఇష్యూస్ రైజ్ అవుతా ఉన్నాయి. వాటి గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడదాం. కొండా గారికి సంబంధించినటువంటి ఇష్యూ ఇంకొక వీడియోలో మాట్లాడదాం. కాబట్టి అమెరికా పర్యటనకు సంబంధించి నిజంగా ఏం జరిగి ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీడియాకి ఏం చెప్పబోతారు, మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.